హే గైస్, ఈరోజైతే మా ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం చేసాము. సో ఇందాక చూపించిన ముగ్గు మా అమ్మ గేట్ దగ్గర వేసింది. సో ఇప్పుడైతే ఎంట్రన్స్కి వెళ్ళిపోదాం. సో ఎంట్రన్స్ దగ్గర మా అమ్మ వేసింది ముగ్గు స్టిక్కర్ అయితే కాదు, మొత్తం పెయింటింగ్ అన్నమాట. ఇక్కడైతే వినాయకుని కూర్చోబెట్టింది మా అమ్మ. ఇదే పూజ రూము. ఈ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేను నైట్ ఆల్మోస్ట్ 1 అయిపోయింది డెకరేషన్ అంతా చేసేసరికి. అండ్ ఇంటికి వచ్చే వాళ్ళకి ఇవ్వాల్సిన అరటిపండ్లు ఇవి, అండ్ దేవుడికి ఫ్రూట్స్. మా అమ్మ అయితే గుగ్గిళ్ళు, రవ్వ లడ్డు, బెల్లపన్నం, ఉడకబెట్టిన వేరుశనగ పప్పు, అరిసెలు, రైట్ సైడ్లో మురుకులు అండ్ వడైతే చేసింది. ఇవన్నీ మా అమ్మే చేసింది. నేనైతే అన్ని వంటకాలు షూట్ చేయలేకపోయాను. ఓన్లీ వడ మాత్రమే ఎలా చేయాలో షూట్ చేశాను. సో వడలా చేయాలో తెలుసుకుందాం పడండి. ముందుగా ఉరద్ దాల్ అంటే ఉద్దిబ్యాళ్ళు 2 hours నానబెట్టి ఆ తర్వాత గ్రైండ్ చేసుకొని దాంట్లోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, పెప్పర్, కొద్దిగా జింజర్ వేసుకొని రౌండ్ షేప్ చేసుకొని ఆయిల్లో కాల్చుకోవాలి ఇలా. సో మా ఇంటి వరమహాలక్ష్మి చూసారు కదా. ఇప్పుడు మా పెదమ్మ వాళ్ళ ఇంటి వరమహాలక్ష్మి చూద్దాం పడండి. సో మా పెదమ్మ అయితే దేవుడికి ఫ్రూట్స్ అండ్ వంటలు అయితే సేమియా పాయసం, బొబ్బట్లు, వడ, లెమన్ రైస్, కర్డ్ రైస్ అండ్ ఉడికించిన పెసరపప్పు పెట్టింది. ఈ వరమహాలక్ష్మి మా పెదమ్మ ఇంట్లోది. మా పెదమ్మ కూడా దేవుడికి ఫ్రూట్స్ అండ్ వంటలు అయితే మురుకులు, రవ్వ లడ్డు, జిలేబీ, మసాలా వడ, మెదువడ, బెల్లపన్నం, కర్డ్ రైస్, గుగ్గులు అయితే పెట్టింది. ఇక్కడ మా అమ్మ దేవుడికి అభిషేకం చేస్తుంది. సో మీకు కానీ ఈ వరమహాలక్ష్మి బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. సో ఉంటాను, బాయ్. నేను హేమంత్, సైనింగ్ ఆఫ్.